ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో మీ పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకవేళ ఎవరైనా అస్వస్థతకు గురైతే, ఒకవేళ దేని చేతైనా బంధించబడుతూ ఉంటే మరి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొని అసలు ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో ఆలోచన చేసుకుని మరలా మిమ్మల్ని మీరు దిద్దుకోండి. తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. అమ్మా, ఒకవేళ మీ ప్రక్కరింటి వారు కానీ మీ బంధువులు ఎవరైనా బాగోకపోతే హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పలకరించండి, ధైర్యపరచండి. మీ వంతు మీరు సహాయం చేయండి. ఎందుకంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. చక్కని విషయం చెప్తూ ఉన్నారు. శోధన సహించువాడు ధన్యుడు. ఇదేనంట, శోధనను సహించువాడు ధన్యుడు. శోధనే రాకపోతే నువ్వు ఎలా మెరుగుపరచబడతావు? నీవెలా పరిశుద్ధుడిగా మార్చబడతావు? అందుకనే శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్పి లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసేపుకి శోధన రాకపోతే యేసేపు అంతటి వాడయ్యేవాడా? ఆ యేసేపు ఆ శోధన సహించడం ద్వారా ధన్యుడయ్యాడు. మీరు కూడా చాలా మందిని చూడండి, శోధన వచ్చినప్పుడు అమ్మో ఏం శోధన, నా భర్త ద్వారా, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా, ఎందుకు ఈ బ్రతుకు అని ఏవేవో ఫీలింగ్లు ఇచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. లేదు, శోధనను సహించాలి. ఏబు గారికి వచ్చింది శోధన. ఏబు గారు సహించాడు కనుక ధన్యుడయ్యాడు. నీ జీవితంలో వచ్చిన శోధన సహించేవాడిగా నువ్వు ఉంటే ధన్యుడు అవుతావు. చూడండి, యేసేపు ధన్యుడయ్యాడు శోధన ద్వారా. ఏబు గారు శోధించబడడం ద్వారా ధన్యుడయ్యాడు. పరిశుద్ధ లేఖనాలను పరిశీలన చేస్తే చాలా మందిని చాలా రకాలుగా శోధిస్తుంది లోకం. ఆ శోధన ఏం చేయాలంటే మనం సహించాలి. అత్తవారింటి వారు, పొరుగువారు, ఆడపడుచు, తోటి మరదలు, లేకపోతే వదిన, ఎవరి ద్వారా అయినా మీకు శోధన వస్తుంది. ఆ శోధన సహిస్తే ఆ సంసారం, లేకపోతే ఆ దాంపత్యం, ఆ జీవితం అనేది బాగుంటుంది. ధన్యురాలు అంటారు. అప్పుడేమంటారు తెలుసా? అమ్మో, అలా ఆయనతో పడిన శోధన కాదండి, ఎంత భరించిందో, ఈరోజు ఆ అమ్మాయి ధన్యురాలయ్యిందండి అంటారు. నువ్వు భరించలేదనుకో, సహించలేదనుకో, రేపటి రోజు నీకు సాక్ష్యం ఉండదు. అందుకనే అతడు శోధనకు నిలిచిన వాడే. శోధన వచ్చిన ఏం చేయాలి? నిలబడాలి. నీ భర్త త్రాగుబోతు, శోధనే. నీ పిల్ల మాట ఇంట్లా, శోధనే. నీ కొడుకు మాట ఇంట్లా, శోధనే. నువ్వు నిలవాలి. ఆ శోధన చూడని, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. తను ప్రేమించిన వారికి దేవుడు ఏం చేస్తాడు? శోధనలో నిలిచిన వారికి, శోధన సహించిన వారికి జీవ కిరీటం దేవుడు ఇస్తాడు. కనుక వారికే జీవ కిరీటం రాదు. నువ్వు సహించాలి, భరించాలి, శోధనకి నిలబడాలి. చేప ఎదురు ఈతుంది, నీళ్ళకి ఎదురుకి వెళ్ళద్ది అంటే బతుకుందని అర్థం. నీళ్ళతో పాటు కొట్టుకుపోతే చచ్చిపోయిందని అర్థం. ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో శోధనలో కొట్టుకుపోకు. శోధనలోకి వెళ్ళి నేను తాగుడు మొదలేశాను, శోధనలోకి వెళ్ళి అమ్మాయితో తిరుగుతున్నాను, శోధనలోకి వెళ్ళి నేను ఇదే అని అనవద్దు. శోధన జయించు. నువ్వు ధన్యుడు అవుతావు. నీ కొరకు జీవ కిరీటం దాచబడి ఉంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయం ఈ రీతిగా మమ్మల్ని లేవనెత్తి ప్రార్థన చేసుకోవడానికి కృపించినందుకు వందనాలు. మా జీవితంలో వచ్చిన ప్రతి శోధన బట్టి కృతజ్ఞతలు. శోధనకు నిలిచిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. శోధనలో నిలబడేటువంటి ధన్యత మాకు దయచేయండి.
యోబు గారు, యోసేపు గారు ఇలా భయంకరమైనటువంటి శోధన వచ్చినప్పుడు నిలబడ్డారు. వారు ధన్యులయ్యారు. మేము కూడా ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు కూడా నిలబడి ధన్యులకు సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.